హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి డబుల్ కా మీఠా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ది బెస్ట్ స్వీట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 4 బ్రెడ్లను తీసుకొని సైడ్ పార్ట్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వేడాల పైన బాండి పెట్టుకొని 1 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. అందులోకి కొంచెం చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని చక్కెర మొత్తం కరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా పాలు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు పాలు వేసుకొని అందులోకి 2 యాలక్ బుడ్డలు వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు బాగా మరలించుకోవాలి. 1/2 కప్ దాకా మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.